దేవుడండి ఆయన. ఈ రోజున ఆయన చనిపోయి ఎక్కడో ఉన్నాడు కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు 2004లో ఈ రాష్ట్రానికి ఒక వెలుగులాగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి దళిత వర్గాల కానీ బీసీ వర్గాల కానీ అణగారిన వర్గాలలో కుటుంబాల్లో వెలుగులు నింపిన ఏకైక వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో అగ్రవర్ణాల పిల్లలు యూనివర్సిటీలో ఎక్కడో మెడిసిన్ చదువుతూ ఉంటే ఫీజు రింబర్స్మెంట్ అనేటువంటి ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దళిత వర్గాలు కూడా ఈ రోజున మరి ఒక మెడిసిన్ ఒక డాక్టర్ గాను లేకపోతే ఒక ఇంజనీర్ గాను ఒక సైంటిస్ట్ గాను కల్పించినటువంటి చరిత్ర ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక కార్పొరేటర్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం ఆ హాస్పిటల్ కూడా దాని వైపు చూసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో పేద వర్గాలు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమ అంటూ ఒక రిక్షా కార్మికుడు రిక్షాలో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఈ రోజున కార్పొరేటర్ మణిపాలో లేక ఆంధ్ర హాస్పిటల్లో ఎక్కడో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునే అవకాశం కల్పించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు హాస్టల్స్ కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ పథకం చరిత్ర రికార్డుల్లో మరి ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన కూడా గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రపంచం మొత్తం కూడా కొనియాడింది ఆ యొక్క పథకాన్ని 108 కార్యక్రమాన్ని. మరి సంక్షేమ హాస్టల్స్ దళిత వర్గాలను పిల్లలను చదివించుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు పెట్టిన చరిత్ర కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఈ రోజున మహానుభావుడు చనిపోయాడు అనుకోవట్ల మనందరి మధ్యలో ఉన్నాడు, మా గుండెల్లో ఉన్నాడు, మా ప్రజల్లో ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక దిగ్విజయంగా ఆయన ఒక తారాజుగా వెలిగిపోతున్నటువంటి అదిగో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఉండుంటే రాష్ట్రం విడిపోయేదంటారా? అస్సలు ఎట్టి పరిస్థితుల్లో విడిపోయేది కాదు. చక్కగా ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉండేది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా సుఖశాంతులతో నిండేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి అలోకలం అయిపోయి ఒక దిక్సూచన ఏమలాగా అయిపోతే 2019లో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలనలో సుపరిపాలన అందించుకునే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా, చిరిగిన చొక్కాతో ఉన్న, చిరిగిన జాకెట్తో ఉన్న, ఆపదలో ఉన్న వారిని 7 అంతస్తుల కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకొని వారి గుండెకు చిల్లు పడితే గుండె ఆపరేషన్ చేయించుకొని తనతో పాటు తన సహచరుడికి కూడా చక్కని వైద్యం అందించి వారికి కావాల్సినటువంటి అన్ని సహాయాలను సమకూర్చి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పటిదాకా కార్పొరేట్ హాస్పిటల్ మెట్టు కూడా తెలియనటువంటి వారికి, కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితమైనటువంటి వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చక్కని వైద్యాన్ని చవిచూసేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీ కానీ, రైతాంగానికి ఉచిత విద్యుత్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆసుపత్రికి వెళ్ళాలంటే ఆటో కోసమో కారు కోసమో బస్సు కోసమో ఎదురు చూసేవారికి ఒక్క ఫోన్ కాల్తో 108ని పంపించి కుయ్యమంటూ వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినటువంటి అనేక మహోన్నతమైనటువంటి సదుపాయాలు కలుగజేసినటువంటి మహానాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల దేవుడు, స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉంటారు. ఈనాడు చాలామంది బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కానీ, 108 సేవలు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ సరిగ్గా అందని వారందరూ కూడా మరొక్కసారి వెనదిరిగి చూసుకొని రాజశేఖర రెడ్డి గారు ఉంటే బాగుండేదని చెప్పేసి బాధపడుతున్నారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చవి చూడాలంటే 29లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ద్వారానే
రాజశేఖర రెడ్డి గారి స్మృతులు పథకాలు అన్నీ కూడా తిరిగి పునర్జీవించబడేటువంటి గొప్ప అవకాశం మళ్ళీ 29లో వస్తుందని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మర్చిపోలేనటువంటి చిరునామా, పేద ప్రజల యొక్క గుండెల్లో ఈ రోజుకి కూడా చిరస్థాయిగా నిలిచినటువంటి మహానాయకులు. ఆయన వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని ఒక నాయకుడిగా పాలనా దక్షతోనే కాకుండా మానవతావాదిగా చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, పేద మధ్యతరగతి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు విద్య ఆయన ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక మంది ఎమ్మెల్యేలు, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అయినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. అలాగే ఈరోజు పేదవాడికి ఏదైనా అనారోగ్యం వస్తే మాకెందుకు మా రాజన్న ఉన్నాడు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తలుచుకున్నారంటే అది ఆరోగ్యశ్రీ. అలాగే ఎవరికైనా ఏ ప్రమాదం జరిగినా, ఎక్కడే జరిగినా 108 వస్తుంది. అలాగే రైతులకి అండగా ఉండటం కానీ, రుణమాఫీ చేయడం కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు మానవతావాదిగా చేసినటువంటి పరిపాలన. ఈ రోజుకి కూడా ఆయన 77వ జన్మదినం, దాదాపు 17 సంవత్సరాలు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయినా కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా, పేదవాడు ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందినా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవడం అనేది మాత్రం సర్వసాధారణంగా జరుగుతుంది. అలాగే ప్రస్తుతం గడిచినటువంటి 5 ఏళ్ల పాలన కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క తండ్రి గారి ఆశయాలే కానీ, పేద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా ఎక్కడా వమ్ము చేయకుండా రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన కూడా ఒక 2 అడుగులు ముందుకేసి చేసినటువంటి పాలన ఈరోజు ప్రస్తుత పాలన కూడా మనం చూస్తున్నాం. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరూ కూడా ఒక మానవతావాదిగా కానీ, లేదంటే పాలనలో పేదవాడికి దగ్గరైన పథకం కానీ, లేదంటే పేదవాడు టక్కున గుర్తుపెట్టుకొని ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ఇచ్చాడు మాకు, ఇలా ఆదుకున్నాడు అనేటువంటి సందర్భం 4 సార్లు ముఖ్యమంత్రి అయినా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటిది ఆయన 5 సంవత్సరాలు 4 నెలలు దాదాపు పరిపాలన చేసినా కూడా ఈనాటికి దగ్గర 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆయన వదిలి వెళ్ళిపోయినా కూడా పేద ప్రజలు ముఖ్యంగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేశారో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘనత మన రాష్ట్ర ప్రజలకే కాదండి, యావత్ దేశ ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆయన రూపాన్ని కానీ, ఆయన వ్యవహారాన్ని కానీ, ఆయన నడకను కానీ చూసి, ఆయన టీవీని కానీ, ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని చూస్తే ఒకసారి ఎవరైనా సరే చేతులు దగ్గర పెట్టి దండం పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఒక మహానాయకుడు, మానవతావాదిగా అందరూ కూడా గుర్తుంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ దగ్గర 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆయన వదిలి వెళ్ళిపోయినా కూడా పేద ప్రజలు ముఖ్యంగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేశారో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘనత మన రాష్ట్ర ప్రజలకే కాదండి, యావత్ దేశ ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆయన రూపాన్ని కానీ, ఆయన వ్యవహారాన్ని కానీ, ఆయన నడకను కానీ చూసి, ఆయన టీవీని కానీ, ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని చూస్తే ఒకసారి ఎవరైనా సరే చేతులు దగ్గర పెట్టి దండం పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఒక మహానాయకుడు, మానవతావాదిగా అందరూ కూడా గుర్తుంచుకోవాలని నేను అనుకుంటున్నాను.